యేసు ప్రభువు జీవించిన కాలంలో యేసు అన్న పేర్లు 8 మందికి ఉన్నట్లుగా మనం చూడొచ్చు. మీకు ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు ఇంటికి వెళ్ళి కొంచెం రీసెర్చ్ చేయండి. ఉదాహరణకు బార్ యేసు అనేవాడు ఉండేవాడు, అవునా కదా? బార్ యేసు. సో ఈ యేసు, ఏ యేసు పేరు మీద తీసుకోవాలయా బాప్తిసం అని అడగండి. తెలియక మీ పైన కొత్త కొత్త నిబంధనలు, కొత్త కొత్త డాక్ట్రిన్స్ పులిమే వాళ్లతో డీల్ చేయాల్సినటువంటి పద్ధతి ఇది. నాయనా, మెల్కీపురంలో మీకు ఏ బైబిల్ మరి ముద్రించి ఇచ్చారో తెలియదు, కానీ మా బైబిల్లో యేసు అన్న పేరే ఉంది. యేసు అన్న పేరు ఎలా పెడతారు? ఆయన పేరు యెషువా కదా, నువ్వు ఎలా యేసుని రాసుకున్నావు అని ఉల్టా అడుగుతారు. మనం ఏం చెప్పాలి అని అంటే, యేసు అన్న పేరు యేసు ప్రభు బ్రతికున్న సమయంలో ఆయనను పిలిచిన వారు ఒకవేళ గ్రీక్ వాడు అయితే యేసూస్ అని పిలుస్తాడు, చెప్పండి అని ఆయన బయటకు వస్తాడు. ఒకవేళ అరమైక్ భాష మాట్లాడేవాడైతే యెషు అంటాడు, అప్పుడు ఆయన చెప్పండి